జలదీక్షలో ప్రస్తుతం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొట్టమొదటిగా జీవోను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి జరిగిన అన్యాయాన్ని దాన్ని సరిదిద్దుతూ రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ 107 అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జీవో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఆయన రిపేర్ చేశాడు. మినిమం డ్రాడౌన్ లెవెల్ 854 అడుగులకు ఎట్టి పరిస్థితిలో తగ్గకూడదు అని చెప్పారు. ఆ మాటలు చెప్తూ ఏదైనా తాగడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే, తాగడానికి ఏదైనా నీళ్లు కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు మాత్రం కాస్తో కూస్తో తగ్గినా కానీ పర్వాలేదు, కానీ మినిమం 854 అడుగులు మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేయకపోతే రాయలసీమకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, వెలుగొండకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. వరుసగా 6 జిల్లాలు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఎడారైపోతాయి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 854 అడుగులకు రీస్టోర్ చేస్తూ పెట్టాడు. జీవో 107 తెచ్చాడు. అయితే మన కర్మ ఏమిటనంటే ఇవాళ అందరికీ కూడా తెలిసిన విషయం, రాయలసీమకు నీళ్లు రావాలనంటే 854 అడుగులు ఉంటే తప్పనిచ్చి నీళ్లు రావని, 854 అడుగులు ఉన్నా కూడా డ్రైవింగ్ హెడ్ సరిపోక ఇంకా పూర్తిగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా పక్కనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మహబూబ్ నగర్ లో కేసీఆర్ గారు ఈ మాదిరిగా టెండర్లు పిలిచి, ఈ మాదిరిగా తాను డ్రాయింగులు ఇచ్చి 800 అడుగులకే ఇంటేక్ పాయింట్ పెట్టి ఏకంగా 30,000 క్యూసెక్స్ ఆయన తీసుకొని పోయే కార్యక్రమాలు చేస్తా ఉంటే ప్రతిరోజు నీళ్లు కిందికి ఎలా వస్తాయి, శ్రీశైలం లేక నీళ్లు ఎలా వస్తాయి, శ్రీశైలం లేక నీళ్లు రాకపోతే నాగార్జున సాగర్ లేక నీళ్లు ఎలా వస్తాయి, ఏకంగా కృష్ణా డెల్టా మొత్తం ఎండిపోతే పరిస్థితి ఏమిటి అని చెప్పి కనీసం అడగడానికి కూడా ఒక్క అడుగు ముందుకు వేయని పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఒకటి అడగాలి, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక్క పాయింట్ అడుగుతా ఉన్నా. అయ్యా కేసీఆర్ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ స్వార్థం కోసం ఇవాళ 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాలు ఎడార్లవుతాయని తెలిసినా కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉన్నారు, అడిగే నాతుడు లేడు అని చెప్పి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు కడతా ఉన్న ఈ ప్రాజెక్టులకు మీ దగ్గర పర్మిషన్లు లేకపోతే మీరు ఎలా కట్టగలుగుతారు అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. ఇదే కేసీఆర్ గారికి నేను ఇవాళ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూపిస్తా ఉన్నా. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కలిపి తెలంగాణ సీమాంధ్ర కింద విడిపోక ముందు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉంటుందో అటువంటి ఆంధ్రప్రదేశ్ ను రీఆర్గనైజ్ చేస్తూ ఇచ్చిన యాక్ట్ ఇది. దీంట్లో చూస్తే ఒక్కసారి ఈ షెడ్యూల్ 11 లోకి వెళ్ళి ఒక్కసారి ప్రాజెక్టులను చూస్తే ఈ షెడ్యూల్ 11 లో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, ఈ కేసీఆర్ గారు చెప్తా ఉన్న ఈ ప్రాజెక్టులు ఎక్కడా కూడా కనిపించకపోగా ఇదే షెడ్యూల్ 9 లో హంద్రీనీవా, తెలుగంగా, గాలేరు నగరి, వెనుగొండ కూడా ప్రాజెక్టులు కనిపిస్తాయి. దీంట్లో మెన్షన్ చేసింది తెలంగాణకు సంబంధించి కేవలం కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులు మాత్రమే కనిపిస్తాయి. మరి ఈ ప్రాజెక్టులకు మాత్రమే the following irrigation projects which are under construction shall be completed as per the plan notified by the existing state of Andhra Pradesh and water sharing arrangements shall continue as such. అంటే ఈ ప్రాజెక్టులకు మాత్రమే నీళ్లు కేటాయింపులు అన్నది జరుగుతుంది అని చెప్పి లిస్టు చదివి లిస్టులో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పెట్టారు. దీంట్లో పెట్టిన దాంట్లో హంద్రీనీవ ప్రాజెక్టు పెట్టారు, తెలుగంగ ప్రాజెక్టు పెట్టారు, గాలేరు నగరి ప్రాజెక్టు పెట్టారు, వెనుగొండ ప్రాజెక్టు పెట్టారు, కల్వకుర్తి పెట్టారు, నెట్టంపాడు పెట్టాడు. మరి ఈ ప్రాజెక్టులు మాత్రమే పెట్టారు కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ అని చెప్పి ఎక్కడ పెట్టారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, దిండి ప్రాజెక్ట్ అని చెప్పి ఎక్కడ పెట్టారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ మాదిరిగా పెట్టకపోయినా అడిగే నాతుడు ఇవాళ మనకు కరువయ్యాడు.